పావు కప్పు పల్లీలను ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్ లో చల్లార్చుకోవాలి. కొబ్బరిని ఇలా పీసెస్ గా కట్ చేసుకొని ఒక బౌల్ లో చల్లార్చుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాదం, జీడిపప్పు, నట్స్, పిస్తా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో వేసుకోవాలి. పావు కప్పు వరకు నువ్వులను బాగా ఫ్రై చేసి సైడ్ పెట్టుకోవాలి. 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 1.5 కప్పు రాగి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసి సైడ్ పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్ లో వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టిన నువ్వులను కూడా అందులో వేసుకొని సైడ్ పెట్టుకొని మిక్సర్ జార్ లో మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ని అందులో గ్రైండ్ చేసి అదే బౌల్లో వేసుకొని కొబ్బరిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని సైడ్ పెట్టుకోవాలి. ఒక కడాయిలో 1.5 కప్పు బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని బెల్లానికి మొత్తం కరిగించుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇందులో 2 యాలకాయలు వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఈ విధంగా లేత పాకం ఉంటే చాలు. మనం కలిపి పెట్టిన రాగి పిండిలో బెల్లం సిరప్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. మిగిలిన బెల్లం సిరప్ ని కూడా అందులో వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసి మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు ఈ విధంగా లడ్డూలు చుట్టుకొని చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ లడ్డు, చాలా బాగుంటాయి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. హెల్దీ లడ్డు మీ పిల్లలకి కావాలంటే ఎలాంటి స్నాక్స్ కావాలన్నా నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. నేను తప్పకుండా చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ. బై బాయ్.